ప్రాజెక్ట్ గోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు కొన్ని రోజులు పెట్టుకొని అప్పుడు నిన్ను రిలీజ్ చేస్తాను నేను ప్రాజెక్ట్ నుంచి. ఇంప్లిమెంటేషన్ అయితే ఏముండదు, అది రిలీజ్ చేయడం. క్లయింట్కి అంత కాస్ట్ ఎలా పే చేస్తాడు ఇంప్లిమెంటేషన్, కొన్ని కోట్లు అవుతాయి. వాడికి ఏంటంటే క్లయింట్కి ఏ కాడికి ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అయిపోవాలి అంతే. సో మిమ్మల్ని ఎంత త్వరగా తీసేయాలని ఆలోచిస్తాడు క్లయింట్ ఎప్పుడు కూడా. అందుకే మీకు 15 లక్షలు అంటే 15 లక్షలు మిమ్మల్ని ఎట్లా యూజ్ చేసుకోవాలా అని చూస్తాడు. అందుకే 15 లక్షలు 20 లక్షలు పెట్టుకుని వెళ్తారు కొంతమంది. 15 లక్షలు 20 లక్షలు 22 లక్షలు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, సో 15 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది నీ ఒక్కడికే అంటే, మరి వాడు నీ దగ్గర నుంచి నువ్వు ఏం చేస్తున్నావు పర్ఫార్మెన్స్ అనేది అనలైజ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని ఇష్యూస్ రిసాల్వ్ చేస్తున్నావు ఇయర్ మొత్తానికి, సో నెల మొత్తానికి ఎన్ని ఇష్యూస్, వీక్లీ మీటింగ్స్లో మీ టికెట్స్ ఎన్ని చేస్తున్నారు అనేది, టికెట్స్ అయితే సపోర్ట్ ఫర్ టికెట్స్ ఉంటాయి. వర్క్ అయితే డైలీ మీటింగ్స్ జరిగిపోతాం మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ అంటే. ఎందుకంటే డైలీ మీటింగ్స్, కాల్స్, సెటప్స్, ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ జరిగిపోతారు. కాబట్టి ఎక్కువ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని ఎక్కువ దీని పేరేంటి పిక్ చేసుకుంటున్నారంటే